అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా 9. ఆద్విక అన్విక పక్కన పడుకుని తనను చూస్తూ, నీకు నా మీద ఉన్నది ప్రేమో పంతమో నాకు అర్థం కావటం లేదు అన్వి. ఒకసారి చాలా ప్రేమగా ఉంటావు, ఇంకోసారి అల్లరి చేస్తూ నన్ను ఇరిటేట్ చేస్తూ నా మీద కోపంతో ఉన్నట్టు ఉంటావు. నన్ను బలవంతంగా పెళ్లి కొప్పించావు అని నీ మీద చాలా కోపం ఉండేది, కానీ ఆ కోపాన్ని కూడా నన్ను మర్చిపోయేలా చేసావు. ఈ నాకున్నది ప్రేమ ఇష్టం అర్థం అని ఆలోచిస్తూ వాళ్ళ ఫస్ట్ మీటింగ్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఒకరోజు రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అయ్యిందని కాల్ వస్తే ఆద్విక్ ఆ ప్లేస్కి వెళ్తాడు. ఆ రోడ్డు మొత్తం ఫుల్ ట్రాఫిక్. అప్పుడే అక్కడ దూరంగా ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో అన్విక బ్లూ జీన్స్ రెడ్ టీషర్ట్ వేసి దాని మీద బ్లాక్ జాకెట్ వేసి హెయిర్ అంతా ఒక సైడ్కి వేసి గాగుల్స్ పెట్టుకుని ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ను చూసి తను షిట్, ఏంటి ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయింది, రోడ్లో ఎలా నడపాలో తెలియని వాళ్ళందరూ రోడ్స్ మీదకి వస్తే ఇదిగో ఇలానే అవుతుంది, ఈ జనాలకి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో అని కారు దిగి ముందుకెళ్తుంది. అక్కడ యాక్సిడెంట్ చూసి అనుకున్నా ఎలాంటిది ఏదో జరిగే ఉంటుందని. ఈ పోలీసులు ఒకరు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా డెడ్ బాడీ చుట్టూ తిరుగుతూ మార్కింగ్స్ వేసుకుంటూ కూర్చున్నారు అని అంటుండగానే ఆద్విక్, హలో మిస్, కాస్త నోరుని కంట్రోల్లో పెట్టుకోండి, ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా లేరు, అందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ట్రాఫిక్ క్లియర్ చేయడానికే ట్రై చేస్తున్నాం, ఇక్కడ ఎన్ని బాడీస్ ఉన్నాయో చూస్తున్నారుగా, కనిపించడం లేదా అని అడుగుతాడు. అన్విక ఆద్విక్ని చిరాగ్గా చూసి, ఎంతవరకు ఈ ఫార్మాలిటీస్ చేస్తారో మాకు కూడా తెలుసు మిస్టర్, అవతల వాళ్ళు డబ్బులు ఇచ్చేవరకేగా, ఆ తర్వాత ఇలాంటివి ఏమీ ఉండవు, ఇలాంటివి నేను చాలా చూశాను అని నవ్వుతుంది. హోల్డ్ యువర్ టంగ్ మిస్ అని ఇంకేదో చెప్పేలోపే కానిస్టేబుల్ పిలిచేసరికి అన్వికని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అన్విక నిద్రలో తన మీద చెయ్యి వేసేసరికి ఆద్విక్ తన జ్ఞాపకాల్లో నుండి బయటకు వచ్చి అన్వికని నవ్వుతూ చూస్తూ, ఫస్ట్ మీటింగ్లోనే నన్ను కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ని చేసేసావు కదే, అందుకే ఇప్పుడు కూడా నన్ను నమ్మకుండా ప్రూఫ్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టావు, కానీ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళాయి అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోతాడు. మన్విత ఫ్రెండ్స్ అందరితో కలిపి టూర్కి వెళ్తుంది. అందరూ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన్విత ఫ్రెండ్స్ అందరూ, మన్వి అటు చూడవే, నీ ప్రేమకై వేచి చూస్తున్నా అన్నట్లు నిన్నే చూస్తున్నాడు వేదు అంటారు. మన్విత వాళ్ళ వైపు సీరియస్గా చూసి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి తన గురించి నా దగ్గర మాట్లాడకుండా అని అంటుంది. మన్విత ఫ్రెండ్ కవిత, ఎందుకు మన్వి అంత కోపం, తను నీ కోసం నీ వెంట పడుతుంటే తన ప్రేమను గుర్తించమని చెప్తున్నామే, అసలు వేద్ ఎంత బాగుంటాడో తెలుసా అంటుంది. తనను చూస్తేనే నా కోపం, అలాంటిది మీరు పదే పదే తన గురించి మాట్లాడుతుంటే నాకు చిరాకు వస్తుంది, నాకు ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ అనేదే నచ్చదు, అలాంటిది అతని ప్రేమ గురించి నా దగ్గర చెప్తే నాకు కొంచెం వైలెంట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అంటుంది. మన్విత ఫ్రెండ్ కల్పన, ఎందుకు మన్వి అంత కోపం, వేదంటే తను చాలా మంచివాడు, అమాయకుడు కూడా, తనని ఫ్రెండ్షిప్ అనే పేరుతో అందరూ యూజ్ చేసుకుంటున్నారు, ఏ అమ్మాయిని చూసినా తలదించుకుని వెళ్తాడు, కానీ నిన్ను చూస్తే మాత్రం కళ్ళు ఆర్పకుండా ఆరాధనతో చూస్తుంటాడు, అప్పుడు చూడాలి వేదు కళ్ళు ఎలా మెరిసిపోతాయి తెలుసా అంటుంది. కల్పన, ఎందుకు తన గురించి నాకు చెప్తున్నావు, అయినా ఈ కాలంలో అబ్బాయిలు అలా ఉంటారా, అబ్బాయిలు ఇలా అమాయకంగా ఉంటే అయ్యో పాపం అంటారేమో, కానీ ఏ అమ్మాయి ఇష్టపడుతుంది చెప్పు, తన అమాయకత్వాన్ని యూజ్ చేసుకునే అమ్మాయిలు ఉంటారు అంటుంది మన్వి. నువ్వైతేనే తన కరెక్ట్ మన్వి అనగానే మన్విత తన వైపు సీరియస్గా చూస్తుంది. అలా కాదు మన్వి, నువ్వంటే తనకి చాలా ఇష్టం, తన ఫ్రెండ్స్ అందరూ కూడా నీ పేరు చెప్పి తనని మోసం చేస్తున్నారంటుంది కల్పన. చూడు కల్పన, మోసం చేయడం ఎంత తప్పో మోసపోవడం కూడా అంతే తప్పు, తనకు ఆ విషయం అర్థం అవ్వాలి, నేను మాత్రం తనని ఎప్పటికీ ఒప్పుకోను, అబ్బాయిలు అంత అమాయకంగా ఉంటే నాకు అస్సలు నచ్చరు, అన్నింటికన్నా ముందు ప్రేమ అనే థాట్ నా మైండ్లోకి రాదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కల్పన వెళ్తున్న మన్వితను చూసి, నీకు వేదంటే కోపం చిరాకు, కానీ తనకేమో నువ్వంటే ప్రాణం, నిన్నొక దేవతలా అనుకుంటున్నాడు, ప్రతి క్షణం నీ గురించి నీ ఇష్టాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు మన్వి,
తన అమాయకత్వాన్ని, డబ్బుని, తనకున్న నేమ్ని అందరూ వాళ్ళ అవసరం కోసం యూజ్ చేసుకుంటున్నారు. నువ్వు మాత్రమే తనని మార్చగలవు మన్వి. నీకున్న కోపానికి, పిచ్చికి తనైతేనే నీ కరెక్టు. మగవాళ్ళలో ఓర్పు, సహనం అనేది చాలా తక్కువ మందికి ఉంటాయి. అందులో ఒకడే వేదు. నీ మంచి కోరే ఫ్రెండ్గా నువ్వు వేదుని చేసుకోవడమే కరెక్టు. దానికోసం నేను ఏమైనా చేస్తాను అనుకుంటుంది. శ్రీనిక ఆఫీస్కి వెళ్ళి శివాంష్ గురించి భయపడుతూ తను వర్క్ చేయకుండా కూడా మానేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ అనిత వచ్చి, శ్రీ ఏమైందే, మార్నింగ్ నుండి చూస్తున్నా ఏదో లోకంలో విహరిస్తున్నా, కొంపతీసి లవ్లో పడ్డావా ఏంటి అంటుంది. అనిత లవ్ అనగానే శ్రీనిక అన్నీ మర్చిపోయి వంశీ గుర్తుకొచ్చి తన పెదవుల మీద చిన్న నవ్వు వస్తుంది. అది చూసిన అనిత, అంటే నిజమే అన్నమాట, ఎవరే అతగాడు అంటుంది. అలాంటిదేం లేదులే, కానీ లంచ్ టైం అయింది, క్యాంటీన్కి వెళ్దాం పద అంటుంది శ్రీ. అదేంటి మేడం గారు హోమ్ ఫుడ్డు సేఫ్ అని ఎప్పుడు క్యారీ తెచ్చుకుంటారు కదా, ఈరోజు ఏమైంది? ఇవాళ కొంచెం టెన్షన్లో క్యారేజ్ తెచ్చుకోవటం మర్చిపోయాను అంటుంది శ్రీ. టెన్షనా, అది నీకా అంటుంది అనిత ఆశ్చర్యంగా. శ్రీనిక అనిత అని ఏడుమొహం పెట్టుకుని తన తలమే చేపెట్టుకుని, నాకు వచ్చిన కళ గురించి చెప్పాను కదా అని, ఆ కాలంలో రాక్షసుడు నా లైఫ్లోకి వచ్చేసాడే అంటుంది ఏడుమొహం పెట్టుకుని. ఊరుకో, కల్లో వచ్చినోడు నీ లైఫ్లో రావడం ఏంటి నీ బొంద అని విసుక్కుంటుంది అనిత. కలలో వచ్చినవాడు నాకు ఈరోజు గుళ్ళో కనిపించాడే అంటుంది శ్రీ. నువ్వు ఆ కళ గురించి ఆలోచిస్తూ కూర్చుని ఉంటావు, అందుకే నీకు కనిపించిన ప్రతివాడు నీ కళలు రాకోమాడే అనుకుంటే ఎలా అని అంటుంది అనిత. నేను చెప్పేది నిజమే తల్లి, నా చెంప కూడా పగలగొట్టాడు చూడు అని తన చెంపను చూపిస్తుంది శ్రీనిక. అవును, ఏంటే చెంప మీద చేతివేళ్ళ గుర్తులు కనిపిస్తున్నాయి కొంచెం అంటుంది అనిత ఆశ్చర్యంగా. కదా, ఆ రాక్షసుడు దొంగ సచ్చినుడు కొట్టాడే అంటుంది శ్రీ ఏడుమొహం పెట్టుకుని. అనిత నమ్మలేనట్టుగా మొహం పెట్టి, నిజంగా అతనే కొట్టాడా లేక అతనే అనుకుని భ్రమపడుతున్నావా అంటుంది. ఒసై, ఆ రాక్షసుడి చేతిలో చెంపదెబ్బ తిన్నా కూడా ఎలా భ్రమపడతానే అంటుంది శ్రీ కోపంగా. అనిత ఆశ్చర్యంగా ఆతృతగా దగ్గరకు జరిగి, అతను అందంగా ఉన్నాడా, హైటు కలర్ అంతా కల్లో ఉన్నట్టే ఉన్నాడా అని అడుగుతుంది. శ్రీనిక మొహం కోపంగా చేసి, నిన్ను అని అనిత గొంతు మీద చేతులు పెట్టి, ఆ కళ ఎక్కడ నిజమై చూస్తుందా అని నేను ఏడుస్తుంటే నువ్వేంటే అందంగా ఉన్నాడా కలర్ ఉన్నాడా అని అడుగుతున్నావు? అంటే కళ నిజమై అందమైన మొగుడు దొరికితే అదో సాటిస్ఫాక్షన్ ఉంటుందని అంటుంది నవ్వుతూ అనిత. నిన్ను ఇలా కాదే, నిన్ను చంపేసి నేను వెళ్ళి జైల్లో కూర్చుంటా, అప్పుడు నా కళ నిజం అవదో నీ నస నాకు తప్పుతుంది అంటుంది శ్రీ కోపంగా. వామ్మో, అంత పని చేయకే తల్లి, నా ఫ్యూచర్ మొగుడు అన్యాయం అయిపోతాడు అంటుంది అనిత. అదేంటి ఫ్యూచర్ మొగుడు, కొంపతీసి పెళ్ళిగాని సెట్ అయ్యిందా ఏంటి? కాదే, మనకంటూ లైఫ్లో ఎవడో ఒకటి రాసి పెట్టుంటాడు కదా, ఆ దేవుడు ఆ మొగుడు గురించి మాట్లాడుతున్నా అనగానే శ్రీనిక కోపంగా అనిత తల మీద ఒక్కటేస్తుంది. అనిత, చంపేశావు కదే రాక్షసి, నీ కలలు రాకుమారుడు కాదే రాక్షసుడు, నువ్వు ఒక రాక్షసివి అని తిడుతుంది. ఇంకోసారి కలలు రాకుమారుడు అన్నావు అనుకో నిజంగానే చంపేస్తా, నా పాలిట రాక్షస రాకుమారుడేవాడు అంటుంది శ్రీ. అనిత కూర్చున్నది కాస్త పైకి లేచి, ఏదైతే ఏంలే మొత్తానికి రాకుమారుడేగా అంటుంది నవ్వుతూ. అంతే, శ్రీనిక పైకి లేచేసరికి అనిత అక్కడి నుండి పరుగు పెడుతుంది. అలా శ్రీనిక వచ్చిన కళను గురించి, కనిపించిన శివాంశుని గురించి భయపడుతూ ఆ రోజంతా ఆఫీస్లో గడిపిస్తుంది. శ్రీనిక ఇంటికి వెళ్ళినా డల్గా కనిపించేసరికి అమృత గారు తన దగ్గరకు వెళ్ళి, ఏమేం జాను ఇవాళ డల్గా ఉన్నావు అని అడుగుతారు. శ్రీనిక వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని ఆమె చేతులు పట్టుకుని మనసులో, అమ్మకి కళ గురించి చెప్పి నేను భయపడి అమ్మని భయపెట్టడం దేనికి అని, అదేం లేదమ్మా తలనొప్పిగా ఉంది అంటుంది. అమృత గారు తలని మర్దనా చేస్తూ, ట్యాబ్లెట్ తీసుకుని రానా జాను అని అడుగుతారు. వద్దమ్మా, నువ్వు మర్దన చేసినావుగా తగ్గిపోతుందిలే అంటుంది శ్రీ. అమృత గారు కాఫీ తీసుకుని వస్తాను జాను అని లేస్తుంటే శ్రీని కాపీ, నీ ఒళ్ళో పడుకుంటే తలనొప్పి కాదమ్మా జ్వరం ఉన్నా తగ్గిపోతుంది అంటుంది నవ్వుతూ. అమృత గారు కూడా నవ్వుతూ శ్రీనిక తలను మర్దన చేస్తూ ఉంటే అలానే నిద్రపోతుంది. అమృత గారు శ్రీనిక నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన తలని దిండు మీద పడుకోబెట్టి డోర్ వేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీనిక ఆఫీస్కి వచ్చేసరికి అందరూ హడావుడిగా ఉంటారు.
వాళ్ళ మేనేజర్ వాసు దగ్గరికి వెళ్ళి, ఏమైంది వాసు సార్, అందరూ అంత హడావుడిగా ఉన్నారు అని అడుగుతుంది. మన కొత్త CEO వస్తున్నాడంట శ్రీ. ఓ అవునా సార్, అయితే చూడాల్సిందే ఆ యంగ్ డైనమిక్ హీరో ఎవరో అంటుంది నవ్వుతూ. బాసు చాలా స్ట్రిక్ట్ అండ్ సీరియస్ అని అంట శ్రీ, మనం జాగ్రత్తగా ఉండాలంటాడు వాసు. మనం వర్క్లో పర్ఫెక్ట్గా ఉంటున్నప్పుడు భయపడాల్సిన పని లేదు వాసు సార్ అంటుంది. అది కరెక్టే శ్రీ. ఓకే సార్, ఇవాళ వర్క్ చాలా ఉంది, తర్వాత మాట్లాడతాను అని తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. శ్రీనిక వర్క్ చేసుకుంటూ ఉండగా అనిత అక్కడికి వచ్చి, కాఫీకి వెళ్దాం రా శ్రీ, తల పగిలిపోతుంది, చాలా హెడేక్గా ఉంది అని ఇద్దరు క్యాంటీన్కి వెళ్తారు. కాఫీ తాగుతూ ఉండగా అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, హే అని, మన కొత్త బాసు కిర్రాకున్నాడు తెలుసా, ఇప్పుడే లోపలికి వెళ్తుంటే చూశాను అంటుంది. నీ కంట్లో పడ్డాడా, అయితే బాస్ పని గోవింద అంటుంది అనిత నవ్వుతూ. ఆ అమ్మాయి హహా గుడ్ జోక్ అని నవ్వి వెళ్ళిపోతుంది. 10 minutes తర్వాత శ్రీనిక అనిత ఇద్దరు కాఫీ తాగేసి క్యాంటీన్ నుండి వెళ్ళిపోతుంటే శ్రీనికని ఎవరో పిలిచేసరికి తను అక్కడ మాట్లాడుతూ ఉంటే అనిత తను వర్క్ చేయడం కోసం తన హెడేక్ వల్ల తల పట్టుకుని క్యాబిన్ దగ్గరకు వెళ్తుంటే ఎదురుగా వస్తున్న అతను చూసుకోకుండా గుద్దేస్తుంది. అనిత కింద పడబోతే అతనే అనిత చేయి పట్టుకుని ముందుకు లాగేసరికి తను వెళ్ళి అతని గుండెల మీద పడుతుంది. అతని భారీ శరీరం ముందర అనిత చాలా పొట్టిగా కనిపిస్తుంది. అనిత తలెత్తి చూడకుండా అతని బాడీని తన హైట్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. అతడు హలో మిస్, తమరు పక్కా జరిగితే ఐ విల్ లీవ్ అనగానే తలెత్తి అతన్ని చూసి, హలో సార్, మీరు నన్ను గుద్దేశారు, సారీ చెప్పకుండా పక్కా జరగండి అంటారేంటి అంటుంది. అతను అనితను పైనుండి కింద దాకా చూసి తానే పక్క జరిగి వెళ్తుంటే అనిత అతను చేయి పట్టుకుని వెనక్కి లాగి, ఏంటి సార్ అలా వెళ్ళిపోతారు, అయినా నిన్నెప్పుడు ఈ ఆఫీస్లో చూడలేదే, తమ వర్క్ చేసే ఫ్లోర్ ఇది కాదా అని మళ్ళీ తనే, అవన్నీ నాకెందుకులే కానీ ఒక అమ్మాయిని గుద్దేసి పైనుండి కింద దాకా ఒక లుక్ ఇచ్చి ఇలా సైలెంట్గా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అబ్బాయి, కాబట్టి సారీ చెప్పేసి వెళ్ళిపో అంటుంది. అతను అనితను సీరియస్గా చూసేసరికి అనిత కొంచెం తడబడి, సారీ చెప్పమన్నందుకు ఇంత కోపం ఎందుకు లేదు దొరగారికి, మీ సారీ ఏం అక్కర్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనిత వెళ్ళిన వైపే వింతగా చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు. అనిత వెళ్తూ ఓ శ్రీకి రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, డిన్నర్ బయట అని చెప్పడం మర్చిపోయాను, ముందు ఈ విషయం చెప్పాలి, అదే రేపు చెప్తే ఇప్పుడు చెప్తే ఎలా, నేను రాను అంటుందని మళ్ళీ శ్రీనిక క్యాబిన్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే తన సీట్ దగ్గరకు వచ్చి కూర్చున్న శ్రీనిక దగ్గరికి వాసు వచ్చి, శ్రీ మన కొత్త బాస్ వచ్చారు చూసావా, ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్ళిపోయారు అంటాడు. ఓ అవునా వాసు సార్, నేను క్యాంటీన్కి వెళ్ళాను చూడలేదు అంటుంది శ్రీ నీకు విషయం చెప్పడం మర్చిపోయా, రేపు స్మిత పార్టీ ఇస్తుంది పెళ్లి ఫిక్స్ అయినందుకు, నీ చెప్పిందంట కదా, మళ్ళీ ఎక్కడ మర్చిపోతావు అని నా చెప్పింది నీకు గుర్తు చేసి దగ్గరుండి మరీ తీసుకురమ్మంది అంటుంది అనిత. శ్రీనిక నవ్వి, అమ్మకి చెప్పి తర్వాత ఏ విషయం అయింది చెప్తాను అనిత అంటుంది. మధ్యలో వాసు కలవ చేసుకుని, ఏంటి శ్రీ ప్రతిదానికి అమ్మ అంటావు, నీ సొంత నిర్ణయాలు ఏమి ఉండవా అని అడుగుతాడు. నాకు అమ్మకి మధ్య సీక్రెట్స్ ఏమి ఉండవు వాసు సార్, నేనేం చేసినా ఎక్కడికి వెళ్ళినా అమ్మకి చెప్పి తను ఓకే అంటేనే చేస్తాను, అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుండి, నేను అమ్మతో ఎలా ఉంటానో మన్విత నాన్న దగ్గర అలా ఉంటుందని అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంది. వాసు సార్, దాని ఫ్యామిలీ గురించి టాపిక్ వస్తే మేడం మనల్ని ఇప్పుడే వదలదు, మనం వెళ్దాం పదండి అని అక్కడి నుండి తన క్యూబికల్కి వెళ్తుంది అనిత. శ్రీ, ఒకవేళ నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే మీ మదర్ చెప్తావా అని అడుగుతాడు వాసు. హహా, మా అమ్మ చెప్పాకే అమ్మ ఓకేనా కాదా అని తన ఒపీనియన్ తెలుసుకుని ఆ తర్వాతనే నేను అతని లవ్ని యాక్సెప్ట్ చేస్తానంటుంది శ్రీ. యు ఆర్ గ్రేట్ శ్రీ, తల్లి కూతుళ్ళు ఫ్రెండ్స్లా ఉండటం చాలా రేరు, ఎందుకంటే కూతుళ్ళు ఎప్పుడూ నాన్న కూచీలు అంటారు, కానీ నువ్వు క్వైట్ ఆపోజిట్ అని అవుతాడు. శ్రీనిక నవ్వి, మా చెల్లి నాన్న కూర్చునే వాసు సార్, అందుకే నేను అమ్మ పార్టీ అని తను కూడా నవ్వుతుంది. ఇప్పటి వరకు మనం బాగానే ఉంది కానీ ఇక కొత్త బాస్ వచ్చారు, ఇప్పుడు ఎలాంటి రూల్స్ పెడతారో ఏంటో అంటాడు వాసు. చూద్దాం వాసు సార్, ఇంతకీ మన బాస్ నేమ్ ఏంటంట అంటుంది. వాసు నేమ్ చెప్పేలోపే ఎవరో పిలిస్తే మళ్ళీ వస్తాను శ్రీ అని వెళ్తుంటే తన పక్కన క్యాబిన్లో ఉన్న అమ్మాయి నేహ, మన కొత్త బాస్ ఎంత హైట్ ఉన్నాడే బాబు, అంతేకాకుండా సూపర్ క్యూట్గా ఉన్నాడు కదా అంటుంటే ఇంకొక అమ్మాయి ప్రీతి, అవును నేమ్ కూడా చాలా బాగుంది కదా అంటుంది. నేహ, బట్ ఓల్డ్ నేము అంటుంది. ప్రీతి, అమర్ ఎంత క్లాసిక్గా ఉంది కదా అంటుంది. ఓ కొత్త బాస్ నేమో అమరా, గుడ్ అని శ్రీ అనుకుంటుండగా అమృత గారు కాల్ చేస్తారు. శ్రీనిక లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేసావు అంటుంది. అమృత గారు,
చెప్పుకో చూద్దాం అంటారు. మా అమ్మగారు ఎంత సస్పెన్స్ పెట్టి పజిల్ ఇస్తుందంటే అదేదో నాకు బాగా తెలిసింది అయ్యే ఉంటుంది అనగానే అమృత గారు నవ్వి చాలా అంటే చాలా ఇష్టమైంది కూడా అంటారు. శ్రీనిక ఆలోచిస్తూ అమ్మ వంశ్ నుండి లెటర్ వచ్చిందా అంటుంది చాలా హ్యాపీగా. అమృత గారు ఈసారి చాలా త్వరగా వచ్చింది అంటారు. అవునమ్మా, ఎప్పుడు ఇంత త్వరగా 2 రోజుల్లో లెటర్ రాలేదంటే ఏదో ముఖ్యమైన విషయమే ఉండుంటుంది. ఈవినింగ్ రాగానే చూస్తాను, లేదంటే నువ్వే చూసి ఏముందో చెప్పే అంటుంది. వద్దు జాను, నువ్వే చూసి చదివి ఆ తర్వాత నాకు చెప్పు అంటారు. సరేమా బాయ్ అని కాల్ పెట్టేసి నీ లెటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని ఇంత త్వరగా రిప్లై ఇచ్చావు వంశ్, థ్యాంక్ యూ అనుకుంటుంది మనసులో. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.